బాధలం పలకలేదు మా కొరకు నా తండ్రి కలువరి శిలువలో పడాలి స్తుతిస్తాం మన కొరకు ప్రాణపెట్టిన యేసయ్యను స్తుతిస్తాం ఎవరు స్తుతిస్తున్నాము దేనికోసం మనం ఆలోచన చేస్తున్నాము ఆలోచన చేసుకుందాం వద్ద చేయబడుగు రెవాలి బదులేమి పాలుక లేదు వద్ద చేయబడుగు రెవాలి బదులేమి
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచినబడదాం. లేచినబడి దేవుని సన్నిధానంలో ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అర్హత లేకున్నా ప్రేమించావు, కేవలం నీ కృపయాన్ని పాడుచు దేవుని స్తుతిస్తూ ఆరాధిద్దాం. హల్లెలూయా. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. పాడదామా? అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నీ
ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. శ్రమలు శోధనలు నన్ను ఆవరింపగా, అజ్ఞానము చెలి హీనమగా, ఎన్నో శ్రమలలో నుండి, ఎన్నో వ్యాధి బాధలలో నుండి, ఎన్నో భారము నుండి విడుదలించిన దేవానికి వందనాలు. నమ్మి పాడదాం, విడుదల చేసేవో మనకుండగా మనకు భయం లేదు, సంతోషంగా ఆరాధిద్దాం. శ్రమలు శోధనలు నన్ను ఆవరింపగా, అజ్ఞానము చే నీ హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివి. శ్రమలు శోధనలు నన్ను ఆవరింపగా, అజ్ఞానము చే నీ హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివి. ఇంతగా నన్ను ప్రేమించుటకు నీ పాటిదానను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు నీ పాటివాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. అందరూ సంతోషంగా ఆరాధిద్దాం. కృపయే. అవునయ్యా, నేను బ్రతికి ఉన్నానంటే నీ కృప. ఏనాడో నా చరిత్ర పూసుకోవాలి తండ్రి. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. చెప్తామా? కృపయే కృపయే నేనేమయ్యున్నానో
కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే 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 నీ బ్రతికి ఉన్నానంటే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే పడమా కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే 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 నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. శ్రమలు శోధనలు నన్ను ఆవరింపగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నా తండ్రి నీ కృపతో నన్ను బలపరిచావు, నన్ను బ్రతికించావు దేవా. యోగ్యత లేని నన్ను, అర్హత లేని నన్ను తండ్రి ప్రేమించావని చెప్దామా? అయ్యా నీ ప్రేమను బట్టి వందనాలు, నీ కృపను బట్టి వందనాలు యేసయ్యా. ఎన్నో మారులు మరణము నన్ను ఆవరించినా సరే, రోగము నన్ను బాధపరిచినా సరే నా తండ్రి నన్ను బలపరిచావు తండ్రి, నన్ను బ్రతికింపచేసావు, నీ జీవంతో నింపావు దేవాని చెప్దాం ప్రతి ఒక్కరం. హల్లెలూయా హల్లెలూయా బిగ్గరగా బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. నీ కృపకై వందనాలు తండ్రి. ఇక చాలు, నేను బ్రతకలేను, ఈ యొక్క శ్రమలు అనుభవించలేని సమయంలో నేను నాను కుమార్తె అని బలపరిచిన దేవా నీకు వందనాలు తండ్రి, ఆదరించిన దేవా నీకు వందనాలు యేసయ్యా. ఇగో తండ్రి, ఒకవేళ ఈ సమయంలో నా కుమారుడు, ఆ కుమార్తె ఎవరైనా బలహీనముగా ఉంటే, నేను బలహీనమైపోయాను దేవా, నేను నా ప్రభువా చేయలేకపోతున్నాను, నేను స్తుతించలేకపోతున్నాను, ఆరాధించలేకపోతున్నాను, ఈ లోకాన్ని జయించలేకపోతున్నాను అనే స్థితిలో మీరు ఉంటే అడుగుదాం. దేవా నన్ను బ్రతికించు, నన్ను తప్పించు తండ్రి, ఈ మరణపు కోరల నుండి నన్ను విడిపించుము దేవా, ఈ శ్రమలు శోధల నుండి నా కుటుంబాన్ని విడిపించుము దేవా, నా జీవితాన్ని విడిపించు దేవా అని చెప్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నేను ఇక భరించలేను తండ్రి, ఈ అవమానం నేను భరించలేను, ఈ నిందలు నేను భరించలేను తండ్రి. ఓ నా తండ్రి, ఈ యొక్క అవమానం నేను భరించలేను దేవా, ఈ యొక్క మనుషుల యొక్క పోరు నేను తట్టుకోలేను దేవా అని ఒక స్థితిలో ఉంటే అడుగుదాం. దేవా నా కుటుంబంలో ఉన్న ఈ సమస్యను తొలగించుము తండ్రి, నా జీవితంలో ఉన్న యొక్క సమస్యను తొలగించుము దేవా అడుగుదామా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ నీ కృప తండ్రి, నీ కృప యేసయ్యా. ప్రతి బిడ్డ నా ప్రభు అడుగుతున్న ప్రతిది పొందుకోను గాక, వారు ఏదైతే వారి నుండి దూరం అవ్వాలనుకుంటున్నారో అది దూరం అవ్వను గాక నా తండ్రి. ప్రతి సమస్య నుండి విడుదల వచ్చును గాక, అసమాధానము తొలగిపోవును గాక, నిందలు తొలగిపోవును గాక, వ్యాధులు స్వస్థపరచబడును గాక, సైతాని క్రియలు దుష్ట క్రియలు యేసు నామములో నాశనం అవ్వను గాక. కుటుంబంలో కలహము రేపుతున్న ప్రతి కోరల నుండి నా ప్రభువా విరగొడుతున్నాము దేవా. సంఘములో నా ప్రభువా కలహము రేపుతున్న ప్రతి కోరలు విరగొడుతున్నాము తండ్రి. మనుషుల్లో పనిచేస్తున్న ప్రతి అపవిత్ర ఆత్మశక్తులను, ఆలోచనలను ప్రభువా యేసు నామములో తొలగిస్తున్నాము దేవా. హల్లెలూయా హల్లెలూయా. నా తండ్రి, తల్లి పిల్లల బంధం లేకుండా, తండ్రి పిల్లల బంధం లేకుండా తండ్రి ఘోరమని లోకంలో మేము ఉన్నాము దేవా. నా తండ్రి దూరపరచుము తండ్రి, దూరపరచుము యేసయ్యా. మమ్మల్ని ప్రభు ఏది అడ్డుకోకూడదు తండ్రి, నీ కృపతో బలపరచుము తండ్రి, నీ కృపతో మమ్మల్ని హెచ్చింపచేయము తండ్రి. ఓ నీ యొక్క కంచెతో మమ్మల్ని కప్పము తండ్రి, ఓ నీ కంచెతో మమ్మల్ని కప్పము యేసయ్యా, కప్పము యేసయ్యా. చెప్దామా. హల్లెలూయా. ఈ సమస్య నుండి దూరం అవ్వనుగాక. హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా అందరూ మోకరిస్తాం. అమ్మ మోకరించగల ప్రతి ఒక్కరు మోకరించండి. మోకరించగలను, నేను మోకరించగలను దేవుని సన్నిధానములో అన్న ప్రతి ఒక్కరు మీ విజ్ఞాపన నాకు వినపడాలి, మీ యొక్క ఆత్మధ్వని నాకు వినపడాలి, దేవునికి వినపడాలి. గట్టిగా బిగ్గరగా స్వరముతో గొంతెత్తి అయ్యా, ఈ ఒకవేళ మీకు కుటుంబంలో సమస్య ఉంటే, మీ వ్యక్తిగత జీవితంలో ఒక సమస్య ఉంటే, అది ఒక రోగముతో ఉంటే, ఒకవేళ అది దీర్ఘకాలిక వ్యాధి అయినా, దీర్ఘకాలిక సమస్య అయినా, దీర్ఘకాలిక ఇబ్బంది అయినా, అవమానమైన, నిందలైనా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను దూరపరచాలనుకుంటున్నాడు. అమ్మా విశ్వాసంతో ప్రార్థించండి, అడగండి. దేవా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నా నుండి ఈ నింద తొలగిపోవును గాక, ఈ రోగము తొలగిపోవును గాక, ఈ సమస్య తొలగిపోవును గాక. ఇక మీదట నా మీద నా ప్రభు ఏది పని చేయకూడదు దేవా అడుగుదామా. ప్రతి ఒక్కరూ అడగండి, అడగండి, కన్నీటితో ప్రార్థన చేయండి. హల్లెలూయా.
స్వరములు వినపడాలి, దేవునికి వినపడాలమ్మా. బిగ్గరగా మీ శక్తి అంతా ధారపోసి, మీ శక్తి అంతా ధారపోసి ప్రార్థించండి. అయ్యా దేవానికి వందనాలు, దేవాతి దేవానికి వందనాలు. ఓ నన్ను పట్టి పీడిస్తున్న ఈ సమస్యను ఈ మధ్యాహ్న సమయంలో దూరపరుస్తున్నాను దేవా. నీ నామములో నా నుండి తొలగిపోవును గాక, నీ నామములో, నీ నామములో. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము, నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము. ఎల్రోయివై నీవు నన్ను చీరగా, నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చూడగా, నీ స్వరమే నాకు ధైర్యం ఇచ్చెను. ఎల్రోయివై నీవు నన్ను చూడగా, నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చీరగా, నీ స్వరమే నాకు ధైర్యం ఇచ్చెను. నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము, నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము. చెప్తాం. నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము, నీ ముఖ కాంతి. నా బలము విశ్వాసమే శోధింపబడగా, నీ కృపయే నాతో నిలిచెను. విశ్వాసమే శోధింపబడగా, నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా, శత్రు ప్రణాళిక ఆగిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా, శత్రు ప్రణాళిక ఆగిపోయెను. నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము, నీ ముఖ కాంతి. చెప్తాం. అయ్యా నీ ముఖ కాంతి నాకు కావాలి యేసయ్యా. నా బలము మరణమే నన్నావరించగా, నీ వాక్యమే నాతో నిలిచెను. మరణమే నన్నావరించగా, నీ వాక్యమే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా, శత్రువే సిగ్గునొందెను. ఎల్రోయివై నన్ను చూడగా, శత్రువే నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము, నీ ముఖ కాంతి. బిగ్గరగా చెప్తాం. నీ ముఖ కాంతి నా బలము, నీ ముఖ కాంతి. బిగ్గరగా చెప్తాం. నీ ముఖ కాంతి
చీరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చే నీ ముఖ కాంతి నా ధైర్యము నీ ముఖ కాంతి నా బలము నీ ముఖ కాంతి నా ధైర్యము. అవునయ్యా, నన్ను దర్శించము తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో దర్శించము తండ్రి, నన్ను దర్శించము దేవా. ఓ నన్ను దర్శించము దేవా, నన్ను దర్శించము దేవా, నన్ను తాకము దేవా. బలము నీ ముఖ కాంతి నా ధైర్యము. అవునయ్యా, నన్ను దర్శించము తండ్రి. అవును తండ్రి, నీ ముఖ కాంతి నా ధైర్యము నీ ముఖ కాంతి నా బలము. నన్ను దర్శించము యేసయ్యా. అడుగుదాం 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 ప్రతి ఒక్కరు. హల్లెలూయా హల్లెలూయా. ఓ నన్ను దర్శించుము తండ్రి, ఓ నా నిందను తొలగించుము తండ్రి, నా వ్యాధిని తొలగించుము తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఓ నా సమస్య నన్ను దూరం అవ్వను కాక, ఓ నా సమస్యను ప్రభు నిండు బాబా, ఓ నా నుండి తండ్రి, ఓ నా యొక్క జీవితం నుండి పారిపోవును గాక అయ్యా. హల్లెలూయా హల్లెలూయా. మోడి బారిన జీవితాన్ని చిగురింప చేయగల సర్వశక్తిమంతుడా, మోడి బారిన నా జీవితంలో చిగురింప చేయి తండ్రి, నన్ను చిగురింప చేయి తండ్రి, నన్ను చిగురింప చేయి దేవా, నన్ను చిగురింప చేయి తండ్రి. నన్ను నా ప్రభువా నీ జీవముతో నింపు తండ్రి, నన్ను నీ జీవముతో నింపు యేసయ్య, నన్ను నీ జీవముతో నింపు తండ్రి. నా స్థితిగతిలో మార్చము తండ్రి, నా కుటుంబ స్థితిగతిలో మార్చము తండ్రి, నా వ్యక్తిగత జీవితంలో మార్చము తండ్రి. ఓ నా ప్రభువా నాయన నన్ను దర్శించు యేసయ్య. అలనాడు నువ్వు ప్రభు ఎంతోమంది దర్శించావు, నన్ను దర్శించము తండ్రి, నన్ను దర్శించము యేసయ్య, నన్ను దర్శించము తండ్రి. ఓ నన్ను దర్శించము తండ్రి, నన్ను దర్శించము యేసయ్య. అడగండి అడుగుదాం అడుగుదాం. దేవా ఇది నా నుండి తొలగిపోవునగాక. నిందకు నా ప్రభువా నా తండ్రి, నా ప్రభువా నాకు నా తండ్రి విజయము కలుగునుగాక. అవమానమునకు నా ప్రభువా నాకు విజయము కలుగునుగాక. మోకరించండి మోకరించండి మోకరించండి, ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి. దేవా ఈ మధ్యాహ్న సమయంలో నన్ను దర్శించము తండ్రి, నన్ను దర్శించము వేసి అడుగుదాం. అయ్యా నా సమస్య దూరం అయిపోవాలి, నా నిరుద్యోగము తొలగిపోవాలి, నేను ఉద్యోగం పొందుకోవాలి, నేను పనులు పొందుకోవాలి, నేను ఇల్లును పొందుకోవాలి, ఆరోగ్యం పొందుకోవాలి, నా తండ్రి నేను సంతానం పొందుకోవాలి, నా తండ్రి నాకు బహుమానము కావాలి అని అడుగుదాం అడుగుదాం. అయ్యా ఈ రోగము నా నుండి దూరం అవనగా సిగ్గుపడవద్దు, దేవుని సంతానంలో సిగ్గుపడవద్దమ్మా. అడగండి. నా తండ్రితో నేను మాట్లాడుతున్నాను, నా తండ్రితో నేను మాట్లాడుతున్నానని నమ్మకంతో ప్రార్థించండి. దేవా నా తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో నన్ను దర్శించావా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో నా జీవితాన్ని మార్చివేసేవా దేవా, ఈ మధ్యాహ్న సమయంలో నన్ను ఎందుకు తొలగించవా నా ప్రభువా, నన్ను వ్యక్తిగత జీవితాన్ని మార్చవా తండ్రి. అడుగుదాం అడుగుదాం. దేవా యేసయ్యా నీకు వందనాలు. ప్రతి బిడ్డ అడుగుతున్నప్పుడు తండ్రి వారు పొందుకోవాలి యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా జ్ఞానము దయచేయి, నాకు విజయము దయచేయి, చదువుతున్నప్పుడు నా జ్ఞానము దయచేయి దేవా. నన్ను తండ్రి సాతాను శోధిస్తుందేమో, ఆలోచనలు చూపుల్లో మాటలలో నడవడికలో నా తండ్రి నీ సన్నిధానంలో నిలవలేకపోతున్నానేమో, నీ సన్నిధానంలో నేను నిలవలేకపోతున్నానేమో తండ్రి. అహంకారం నా యొక్క అడ్డుగా ఉందేమో తండ్రి. నీకు నాకు మధ్య నా తండ్రి ఏది అడ్డుగా ఉందో అది ఈ మధ్యాహ్న సమయంలో విడిచిపెడుతున్నాను దేవా. అడుగుతున్నాను దేవా, అడుగుతున్నాను అడుగుతున్నాను దేవా, అడుగుతున్నా ప్రతి ఒక్కరు. హల్లెలూయా హల్లెలూయా. అందర కురబ సీరియా బాబా, ఓరి మామా 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 జోరి అందర కురబ సీరియా బాబా. హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను దర్శించము దేవా, నన్ను దర్శించము దేవా, నన్ను దర్శించము తండ్రి. నేను సిద్ధంగా ఉన్నాను యేసయ్యా, నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి, నేను సిద్ధంగా ఉన్నాను, పొందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను దర్శించము తండ్రి, నన్ను దర్శించము దేవా, నన్ను దర్శించము దేవా. నా సమస్యను దూరపరచము తండ్రి, నా కుటుంబ సమస్యను దూరపరచము తండ్రి. ఓ ఈ మధ్యాహ్న సమయంలో నా ముందు ఉన్నావు దేవా, నేను నీ పాదాలు పట్టి అడుగుతున్నాను దేవా. నా సమస్య యేసు నామములో దూరం అవునుగాక,
యేసు నామములో నేను మోస్తున్న భారము దూరమవును గాక. ఓ యేసు నామములో నేనేదైతే నా ప్రభా చిక్కబడి ఉన్నానో, ఏ ముళ్ళ కంపలో నా ప్రభా చిక్కబడి ఉన్నానో, ప్రతిదీ నా నుండి దూరమవును గాక, తేటగా తెరవబడును గాక. నా తండ్రి ప్రశాంతముగా ఉండును గాక, నెమ్మదితో నింపబడును గాక, సమాధానముతో నింపబడును గాక. సమాధానకర్త నీకు వందనాలు. సమాధానపరచువాడా, నాకు సమాధానము కలగాలి యేసయ్య. నా కుటుంబంలో సమాధానము కలగాలి. ఓ నా జీవితంలో సమాధానము కలగాలి, సమాధానము కలగాలి, సమాధానము కావాలి. పొందుకోండి, పొందుకోండి అమ్మా, పొందుకోండి. అయ్యా నీవు ఇస్తున్న వందనం బట్టి వందనాలు. ఓ నీవు ఇస్తున్న విధానం బట్టి వందనాలు. నీవు ఇస్తున్న అయ్యా నా ప్రభా దర్శనాన్ని బట్టి వందనాలు. ఓ గిఫ్ట్ని బట్టి నీకు వందనాలు, బహుమానం బట్టి నీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మదేవ చపల గుడుచు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ రీ బాబా బాబా బరి అందర కురబా సీరి అర బాబా. ఓ రీ మామా మామా జోరి అందర కురబా సీరి అర బాబా. యేసు నామములో, యేసు నామములో వెళ్ళగొడుతున్నాను. ఓ నా సమస్యను వెళ్ళగొడుతున్నాను. ఓ నా నిందను వెళ్ళగొడుతున్నాను. నా యొక్క అస్వస్థతను తొలగిస్తున్నాను. నన్ను పీడిస్తున్న ప్రతి రోగము యేసు నామములో దూరమవును గాక. నా తండ్రి, నా కుటుంబంలో ఉన్న సమస్య దూరమవును గాక. నా కుటుంబంలో అసమాధానము తొలగిపోవును గాక. సమస్యలు దూరమవును గాక. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో నీ ఆత్మశక్తిని పొందుకును గాక. ఓ నీ అగ్ని పొందుకును గాక. నీ పరిశుద్ధ అగ్నిని పొందుకును గాక. నీ పరిశుద్ధ దర్శనం నేను పొందుకును గాక. నీ పరిశుద్ధాత్మతో నేను నింపబడును గాక. నీ అగ్నితో ప్రతిదీ కాల్చివేయబడును గాక. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదన్నావు తండ్రి. నాకు విరోధముగా ఏదైతే రూపింపబడిందో అది దూరమవును గాక. యేసు నామములో దూరమవును గాక. యేసు నామములో, యేసు నామములో. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. అయ్యా నువ్వు నన్ను దర్శించిన బట్టి వందనాలు. నన్ను నీ ఆత్మతో నింపినందుకు వందనాలు. ఓ నువ్వు నా జీవితంలో చేయబోతున్న మేలుల కొరకే వందనాలు. నమ్మి అడుగుదామా? నువ్వు పొందుకున్నావమ్మా. దేవుడిచ్చే మేలు నువ్వు పొందుకున్నావు. అడుగుదాం అయ్యా. నువ్వు నా జీవితంలో చేసిన నా ప్రభు మేలు కొరకై విశ్వాసముతో ప్రార్థిస్తున్నాను. నువ్వు చేసిన ఉపకారములకై వందనాలు. నీవు చేసిన మహోపకారములకై వందనాలు. గొప్ప కార్యముల కొరకై వందనాలు, వందనాలు, వందనాలు. పరిశుద్ధుడానికి వందనాలు, పరిశుద్ధాత్మదేవానికి వందనాలు. మోకరించిన మోకరించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. డేవిడ్ మోకరించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, మోకరించి అడుగుదాం, అడుగుదాం. దేవా, 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 దేవా నువ్వు తొలగిస్తున్నావు, తొలగిస్తున్నావు, నన్ను దర్శిస్తున్నావు. ఓ నన్ను దర్శిస్తున్నావు, నన్ను దర్శిస్తున్నావు. నా సమస్యను దూరపరుస్తున్నావు. నాకు అసాధ్యం, నీకు అసాధ్యం అని ఏది లేదన్నావు తండ్రి. నీకు అసాధ్యం అని ఏమీ లేదన్నావు. నన్ను వెంబడించుము, నేను నా ప్రభువా నాయన చేస్తానన్నావు తండ్రి. నిన్ను ఎందరైతే వెంబడిస్తారో వారిని ప్రభు నువ్వు హెచ్చించేవాడువు, బలపరచువాడువు. నా ప్రభు వాడుకునే దేవుడువు తండ్రి. నన్ను వెంబడించమన్నావు. నిన్ను వెంబడించే నా ప్రభువా నీ కొరకు చూచే, నీ గొప్ప కార్యములు కూర్చే పాదములు, నీ గొప్ప కార్యముల కొరకే నా ప్రభు నడిచే పాదాలు, నాయన స్తుతించే చేతులు, హృదయములు నా ప్రభు నేత్రములు మాకు దయచే తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవాతి దేవా నీకు వందనాలు, దేవాతి దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. పరిశుద్ధమైన మా దేవ నీ నామానికి వందనలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవానికి వందనలు చెల్లిస్తున్నాం. ఏక మధ్యాహ్న సమయంలో నన్ను దర్శించిన విధానం బట్టి వందనాలు తండ్రి. నన్ను తాకిన విధానం బట్టి వందనాలు యేసయ్య. నిన్నిక మెదట నా ప్రభువా నేను భయపడను తండ్రి, నేను బెదరను తండ్రి, నేను జడియను దేవా, నేను చింతించిన దేవా. నా సమస్య నీ చేతికి ఇచ్చాను దేవా. ఇంకా నేను చింతించను దేవా, ఇంకా నేను ఆలోచన చేయను తండ్రి. దానికోసము నేను మరలా మరలా ఆలోచన చేయను తండ్రి. నీ చేతులకు అప్పగించాను దేవా. నీ విడుదల కలుగు చేస్తున్నందుకే వందనములు చెల్లిస్తున్నాం. నువ్వు నన్ను చూస్తున్నందుకే వందనములు చెల్లిస్తున్నాం. నువ్వు నన్ను తాకినందుకే వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. అయినా అందరి బట్టి వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభువా ఈ యొక్క సమయంలో, మధ్యాహ్న సమయంలో ప్రతి ఒక్కరిని దర్శించే విధానం బట్టి వందనాలు, ప్రతి బిడ్డ తాకిన బట్టి విధానం బట్టి వందనాలు తండ్రి. స్తుతించాం, ఆరాధించాం నా తండ్రి. మమ్మల్ని దర్శించే విధానం బట్టి వందనాలు. అలాగే నీ దాసులు నిలబెట్టిన ప్రభువా, ఏడంతల ఆత్మతో నింపిన ప్రభువా, మాకు కావలసిన జీవాహారం మాకు దయచేయి. మాకు కావలసిన నా ప్రభు జీవాహారం మాకు దయచేయి. నీ వాక్యముతో మమ్మల్ని దర్శించము తండ్రి, మమ్మల్ని తాకము తండ్రి, మమ్మల్ని బలపరచము
తండ్రి. ఓ మా సమస్య నుండి దూరపరచుము తండ్రి. నీ వాక్యము జీవము గలది. నీ వాక్యము నా ప్రభు మార్గము చూపేది. నీ వాక్యము వాడగల ఖడ్గము తండ్రి. నా ప్రభు అపరాధమును సరిచేయము తండ్రి. దోషమును సరిచేసి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షంగా మనం అనుభవించాం. దేవుని యొక్క ఆత్మశక్తి మనల్ని ఆవరించి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క దర్శనం నిలబెట్టి అద్భుతమైన రీతిగా దేవుడు మనను తాకుతూ ఆరాధనలో ముందుకు సాగించినందుకు దేవునికి మనము ఎంతగానో వందనస్తులమైనాం. అందరం కూడా రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. యేసు నీకు వందనాలు. అందరూ కూడా సరైన రీతిగా కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ దినాన్ని, పోయిన వారాన్ని, మనం గత వారాన్ని ధ్యానం చేసిన అంశాన్ని ఒకసారి జస్ట్ గుర్తు చేసుకొని మరి ముందుకెళ్దాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకను దేవుని గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం. ప్రతిదినము దేవుడు మనతో ఉన్నాడని సంగతి మనం మర్చిపోకూడదు. దానికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారాన్ని మనము ధ్యానం చేసిన అంశం అరణ్య పరిస్థితులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరణ్యం అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం. నిజంగా అరణ్యంలో దేవుడు ఎలా మనల్ని నడిపిస్తాడు, అలాంటి పరిస్థితి మనకు దాపురించినప్పుడు దేవునితో మనం ఎలా ఉండాలి, మన విశ్వాసము దేవుడు టెస్ట్ చేసినప్పుడు మన కృతజ్ఞత భావం కలిగి క్షమాగుణం కలిగి దావీదు మహారాజును కానీ, తర్వాత చాలామందిని, యోహానును, తర్వాత ఏలియాను, ఈ విధంగా అరణ్యంలో వాళ్ళను నడిపిస్తూ దేవుడు వారికి మేలుకరమైన జీవితాన్ని కలిగి ఆయన నడిపించాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ దినాన్ని మరి మనం నూతనమైన ఒక కొత్త విధంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అదేంటంటే ఒకసారి మన బలహీనత, వీక్నెస్ అని చెప్పండి. హల్లెలూయా. వీక్నెస్, బలహీనత అని పక్కలతో తిరిగి బలహీనతను గురించి ఈ దినాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని యొక్క వాక్య వెలుగులో బలహీన సమయంలో బలపరచువాడు ఆయన. హల్లెలూయా. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చూడండి, చాలా మామూలుగా బలహీనత అనేది చాలా రకాలుగా మనలను వేధిస్తుంది, వెంటాడుతుంది. బలహీనత అది ఏ రూపంలో, ఒక రూపంలో, ఏదో ఒక రూపంలో మనం కలిగి ఉంటాం. అయితే కొన్నిసార్లు ఈ బలహీనత ఏదైతే ఉందో అది మనల్ని చాలా మంచి స్థితిలోకి నడిపించడం జరుగుతుంది. కొన్నిసార్లు ఇదే బలహీనత కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తా అంటే బలహీన పరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు ఈ బలహీనత దేవునికి దగ్గరకు తీసుకొస్తుంది. కొన్నిసార్లు ఇదే బలహీనత దేవునికి ఇంకా దూరం చేస్తుంది. హల్లెలూయా. సో కాబట్టి ఈ బలహీనత ఉన్నప్పుడు మరి బైబిల్లో దేవుని యొక్క భక్తులు మరి దేవుని యొక్క అనుసరణ ఎలా చేశారు, మరి కొంత వాక్యంలో వెలుగులో మనము తెలుసుకుందాం. సో నిజంగానే బలహీనత, రకరకాల బలహీనతలు ఉంటాయి మనకు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. కొన్నేమో బయటికి మాట్లాడే బలహీనతలు. హల్లెలూయా. కొన్నేమో బయటికి మాట్లాడలేని బలహీనతలు, కొన్ని మనం చెప్పుకోలేం. సో ఇలాంటి వీక్నెస్ కలిగి ఉంటాం. అవునా? దానికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి ఇలాంటి వీక్నెస్ కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మరి మనము ఎలా ఉండాలి, తర్వాత ఈ బలహీనత మనల్ని ఏం చేస్తుంది అనే విషయాన్ని మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది చాలా బలహీనతలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళు దేవుని చేత ఎలా ప్రేరేపించబడ్డారు అనే విషయాలను మనం చూస్తే కొన్నిసార్లు కొందరు వాళ్ళకున్న
కొన్ని విధాలను బట్టి వాళ్ళు అతిశయోక్తిగా లేకపోతే హెచ్చింపబడినట్టుగా వారికి వారే హెచ్చించుకుంటారు కొన్నిసార్లు. సో ఇలా చేయడం వలన మరి ఏం జరుగుతుంది? మరి మనం బలహీన సమయంలో దేవుడు మీద ఆధారపడుతున్నామా లేదా అనే విషయాలను మనము చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ వాక్యాన్ని మనం ఒకసారి తీద్దాం. బలహీనత గురించి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ముందుకెళ్దాం. మొదటగా మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 కొరింథీ 12వ అధ్యాయము 12వ అధ్యాయము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాస్తూ పౌలు భక్తుడు ఆ విధంగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. బలహీనత సమయంలో ఆయన ఏం చేస్తున్నాడు, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనము చూస్తున్నాం. కానీ చాలాసార్లు మనకున్న ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మనకున్న బలహీనతను, హల్లెలూయా, మనకున్న బలహీనతను మనము కప్పిపుంచుతాం. ఏం చేస్తాం? హల్లెలూయా. దాన్ని దాచి ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. అది కామన్గా జరుగుతుంటుంది. కొన్నిసార్లు మనకున్న బలహీనతను ఎవరైనా ఎత్తి చూపెట్టారంటే మనకు దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏమొస్తుంది? కోపము, చిరాకు అన్నీ వస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే అవతల వాళ్ళు ఎవరన్నా మనకన్నా బలహీనంగా ఉంటే వాళ్ళను కొట్టడానికి కూడా వెనకాడం అన్నమాట. అలాంటి ఈ బలహీనత మనకున్న దాన్ని మనం ఒప్పుకోం, లేదు కానే కాదు అన్నట్టు మనం వాదించడానికి కూడా వెనకాడం. అయితే మనుషులకు అది దాచబడవచ్చు. హల్లెలూయా. మనుషులకు దాచబడవచ్చు. ఈ బలహీనత ఏదైతే మన లోపల ఉందో, బాడీలో కానీ లేకపోతే జ్ఞానంలో కానీ ఇంకా ఏదైనా సరే, ఈ బలహీనత కొన్నిసార్లు మనం దాచవచ్చు, మనుషుల ఎదుట దాచవచ్చు. కానీ దేవుని ఎదుట దాన్ని దాచలేం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు అన్నీ తెలుసు, ప్రతిది కూడా మనకున్న బలహీనత తెలుసు. అని తెలుసు అని చెప్పి నీ బలహీనతను తీసేయడానికి లేకపోతే నీ బలహీనతను తొలగించడానికి ఆయన స్వతహాగా నీ ఒప్పుకున్నంత వరకు, నీ అనుమతి లేనంత వరకు దేవుడు నీకు ఆ కార్యాన్ని కానీ దాన్ని కానీ చేయడానికి ఆయన ఇష్టపడాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మన అనుమతి ఇస్తే, నీవు ఆయనను వేడుకుంటే, హల్లెలూయా. అనుమతి ఏంది? ప్రార్థన ప్రాధేయపడి ప్రభువా అని మనం వేడుకున్న సందర్భంలో ఆ బలహీనతను తొలగించడానికి ఆయన సిద్ధపడతాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే మనుషుల ఎదుట ఎలాగా మనం దాచుకుంటామో కొన్నిసార్లు దేవుని ఎదుట కూడా దాన్ని మాట్లాడడానికి ఇష్టపడం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అది చాలా సందర్భాల్లో దేవుడు ఏం చూస్తున్నాడంటే ఆ ఒప్పింపు ఏదైతే ఉందో దాన్ని ఆయన చూస్తాడు. ఒప్పుకుంటున్నారా, ఒప్పింపబడుతున్నారా, వెంటనే దాన్ని తొలగించడానికి దేవుడు ఇష్టపడతాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కానీ చాలా సందర్భాల్లో ఇక్కడ ఏమన్నాడంటే నేను ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఎందుకు? నాకు బలం ఉంది, నేను బలవంతుడను అని మనం ఎంతసేపు మనం అనుకుంటామో మనం కొన్ని కార్యాలు చేయలేం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మన బలం చేత, మన జ్ఞానం చేత మనం కొన్ని కార్యాలు చేయలేం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈవెన్ డబ్బు చేత కూడా కొన్ని పనులు మనం జరిగించలేం.
కానీ ఎక్కడైతే నీవు బలహీనుడనని నీవు గుర్తిస్తావో, వేర్ ఎవర్ యువర్ వీక్నెస్ యు ఆర్ రికగ్నైజ్డ్, నీవు దాన్ని గుర్తిస్తావో అక్కడ దేవుడి యొక్క బలము పని చేయడానికి ప్రారంభమవుతుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో మనం ఎక్కడైతే దాన్ని గుర్తించమో, ఎప్పటి వరకు అయితే దాన్ని గుర్తింపమో అప్పటి వరకు దేవుని యొక్క బలము, దేవుని యొక్క కార్యము మన మధ్యలో మనలో జరగడానికి అవకాశము ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే ఇదేంటి చిన్నదే కదా, దీన్ని మనం దేవుని సన్నిధిలో అడగాల, ఇదేంటి పెద్దదా, అందరికీ తెలిసిందే, లేకపోతే ఇది చెప్పకూడదు కదా, కొన్ని చెప్పొద్దు అని అనుకుంటాం. కానీ ఏదైనా సరే మనం దేవుని సన్నిధిలోకి దాన్ని పెట్టాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నీవు తల్లి గర్భములో రూపించక మునిపే, హల్లెలూయా, నీవు పిండముగా తయారు చేయబడక ముందే ఆయన నీ గురించి నా గురించి ఆయన తెలిసినవాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. పేరు పెట్టి నిన్ను పిలిచినవాడు. అందుకే మనము దేవుని సన్నిధిలో మనుషులకు ఎలాగో దాపరికంగా ఉంటున్నామో అలాగా దేవుని సన్నిధిలో దాపరికంగా, దేవుని సన్నిధిలో దాన్ని మరుగుపరిచేదానిగా మనం ఉండకూడదు. ఎందుకంటే ఓపెన్గా దేవుని సన్నిధిలో మనం ఒప్పింపబడేటట్టుగా, దేవా ఈ పరిస్థితి నాకున్నది తండ్రి అని మనం దాన్ని బార్బాటంగా దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా, దేవునికి చెప్పేవారుగా, దేవుని సన్నిధిలో దాన్ని వేడుకునేవారుగా, మనము దేవునికి అనుమతించి దాన్ని తీసేసేటట్టుగా మనల్ని మనం ఒప్పింపుకునేటట్టుగా ఉంటే ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చాలాసార్లు మనం ఒప్పించబడం. అట్లా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు బలహీన సమయంలో మనం 9వ వచనంలో చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడ ఏమని రాసిందంటే బలహీన సమయంలో అని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనంలో మనం ఇందాక చదివినట్టుగా మరొకసారి నేను అది చూడండి, ఒకసారి చదువుతున్నా. 9వ వచనం కన్నా ముందు కొన్ని వచనాలు కూడా మనం గమనిస్తే అక్కడ 12వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అధికముగా హెచ్చింపపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడాను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును బలహీనతయందు. అందుకు నా కృప నీకు చాలును బలహీనతలందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. బలహీనతలందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుచుందును. హల్లెలూయా. క్రీస్తు శక్తి నా నిమిత్తము నా మీద నియమించు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుతును. దేనికి స్తోత్రం, హల్లెలూయా. బహు సంతోషముగా అతిశయపడుదును అంటే ఇక్కడ మనకున్న బలహీనతను బట్టి మనం కృంగనవసరం లేదు. హల్లెలూయా. మనకున్నటువంటి ఆ యొక్క బలహీనత బట్టి, లేకపోతే అనారోగ్యాన్ని బట్టి, ఇంకేదైతే ఉన్నదో దాన్ని బట్టి మనం కృంగనవసరం లేదు అని మనం చూస్తున్నాం. ఎందుకంటే నీవెప్పుడైతే బలహీనుడని ఒప్పుకుంటున్నావో, ఎప్పుడైతే నీవు దాన్ని ఒప్పింపబడుతున్నావో అప్పుడు క్రీస్తు శక్తి సంపూర్ణమగునట్టుగా. దీనికి స్తోత్రం, హల్లెలూయా. విశేషముగా బలహీనత అందే బహు సంతోషముగా అతిశయపడుదును అంటే నేను ఎక్కడ అతిశయపడాలి? దేవుని యొక్క శక్తిని పొందడానికి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నేను అతిశయపడాలి అంటే నాకున్న జ్ఞానాన్ని బట్టో, లేకపోతే నాకున్న బలాన్ని బట్టో, నాకున్న ఆరోగ్యాన్ని బట్టో, నాకున్నటువంటి సంపదను బట్టో, నాకున్నటువంటి ఇంకా బలగాన్ని బట్టో కాదు. కానీ నేను అతిశయపడము ఏదైతే నేను బలహీనత కలిగి ఉన్నానో దాన్ని క్రీస్తు యొక్క శక్తి సంపూర్ణమగునట్టుగా నేను అక్కడ సంతోషించబడాలి, నేను అక్కడ అతిశయపడాలి.
అని పౌలు దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం. ఆయన రాస్తున్నాడు ఆ విధంగా కొరింథీయులో. అట్లా నన్ను బలపరచువాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను బలహీనపడ్డప్పుడు ఆయన బలము నా మీదకి వస్తుంది. నేను ఎప్పుడైతే బలహీనని ఒప్పుకుంటున్నా అప్పుడు నన్ను బలపరిచే దేవుడు నాకున్నాడు అనే సంగతిని ఇక్కడ జ్ఞాపకము చేస్తున్నాడు. చాలా సందర్భాల్లో మనం ఉన్న పాటున మనం కృంగిపోతాం. ఏదైనా ఒకటి మనల్ని బలహీనపరుస్తుంది. దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే మనం ఇంకా కృంగుదలకు గురవుతాం. అయ్యో నా వల్ల కాదు, నేను భరించలేను అని చెప్పి మనం దాని కొరకు ఏం చేస్తామంటే ప్రాధేయపడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కొంతమందిని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఇక్కడ ఏమన్నాడంటే, ఈయన 9వ వచనంలో ఏమన్నాడంటే, నేను బలహీనుడనో అప్పుడే, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలోను, ఇబ్బందులోను, హింసలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుదుని. హల్లెలూయా. చూడండి, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. హల్లెలూయా. మన స్వయం, మన శక్తి, మన బలం, మనదేది కూడా పనికిరాదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎప్పుడైతే నిజంగా అరే నా మైండ్ అంతా ఏం పని చేయట్లేదు, అంతా నేను నా శక్తిహీనుడని అయిపోయాను, ఇంకా నాకేం చేత కాదు, నేను చేయలేను అని ఎప్పుడైతే అనుకుంటున్నావో అప్పుడు దేవుని అనుమతి నీవు కోరినావో అప్పుడు నీవు బలవంతుడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఎప్పుడు బలవంతుడు ఎలా ఉంటే, క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలో, నిందలోను, నీ బలహీనతను బట్టి నీవు నింద పొందుతావు. తర్వాత నీ ఇబ్బందులు పడతావు, హింసలు పొందుతావు, హింసకు గురి అవుతావు. ఉపద్రవం అంటే పెద్ద ప్రమాదం, ఇంకా అంతకు మించింది. తుఫాన్ లాంటి కార్యాలు, ఉపద్రవాలు నీ మీద అవి పనిచేస్తున్నప్పటికీ అప్పుడు కూడా నీవు ఎలా ఉంటావంటే, నేను సంతోషించుదును. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బలము అప్పుడు ప్రారంభమవుతుంది. దేవుడు అన్నిటినీ ఆయన అదుపులోకి తీసుకుంటాడు. ఆ అన్ని విషయాలలో నేను సంతోషిస్తా. నా హింసలో, తర్వాత నా నిందలో, తర్వాత నా ఇబ్బందుల్లో, అన్ని విషయాల్లో నేను సంతోషిస్తా. ఎందుకంటే దేవుని బలము నాకు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని బలము నన్ను నడిపిస్తుంది. దేవుని బలము నేను పొందుకుంటా, అప్పుడు దేవుడి కార్యం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అలాగే చాలా సందర్భాల్లో కూడా మనం చూస్తే బలహీనపడ్డ, జ్ఞానం లేని వారిని, బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో చాలామందిని మనం చూస్తాం. పామరులైన వాళ్ళు, అంటే వాళ్ళకి చదువు రాదు, వాళ్ళకి ఏం రాదు, వారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారి చేత ఈ భూప్రపంచం అంతా కూడా తలక్రిందులుగా మార్చిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నీవు ఒప్పుకోవాల్సింది ఏంటంటే, నీ బలహీనతను నీవు దేవుని సముఖంలో ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యథార్థంగా నీ బలహీనతను దేవుని స్థలాన్ని ఒప్పుకుంటే ఖచ్చితంగా అక్కడ నీవు బలం పొందుకుంటావు. నీకు నీవే నేను బలవంతుడను, నేను చేయగలను, నాకు జ్ఞానం కలిగి ఉన్నా, నాకు బలం కలిగి ఉంది, లేకపోతే నాకు ధనం కలిగి ఉన్నా, నా వెనకాల బలగం ఉన్నదని మనం అనుకున్నప్పుడు ఈ సందర్భంలో నిన్ను నీవే అతిశయపడతావు. నీవు దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు బాగా డబ్బు సంపాదించి, బాగా హోదా ఉండి ఇవన్నీ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు ఏమవుతాయంటే, అక్కడ రెండు జరుగుతాయి. కొందరు ఇలా జరిగితే దేవునికి దగ్గర అవ్వడానికి కొంతమంది అవకాశం ఉంటుంది, కొందరేమో పూర్తిగా దేవుని మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బలంతో, వాళ్ళ పలుకుబడితో, వాళ్ళ బలగంతో, వాళ్ళ అధికారంతో ఏదైనా చేయగలం అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగా దేవునికి దూరం అవుతారు, దేవుని మర్చిపోతారు. వాళ్ళు ఇంకా వాళ్ళ సొంత శక్తి, సొంత బలం, సొంత జ్ఞానము, ఇవన్నిటి చేత ఈ కార్యాలన్నింటినీ కూడా నేను చేయగలను, నేనే చేస్తున్నా అనే అహం పెరిగిపోతుంది. తర్వాత అతిశయోక్తి పెరిగిపోతుంది. వాళ్ళు అతిశయిస్తారన్నమాట. నా ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి, నేనున్నాను కాబట్టి ఇదంతా జరుగుతుంది, నేను చేస్తున్నాను కాబట్టి ఇదంతా జరుగుతుంది అన్నట్టుగా అతిశయోక్తి పెరిగిపోతుంది. అందుకే నాకు కార్యాలలో
అద్భుత కార్యాలలో, దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలలో నేను అతిశయపడకుండానట్టుగా అని పౌలు భక్తుడు మనం చూస్తున్నామనంటే, నాకు కలిగిన దాంట్లో బహు విశేషమైనవి నాకు కలిగినాయి, వాటిలో నేను అతిశయపడకుండానట్టుగా దేవుని యొక్క బలంలో నేను బలం పొందుకుంటున్నా. దేవునికి స్తోత్రం హల్లెలూయా అని ఆయన రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మనం గమనిస్తే నిజంగానే కొన్నిసార్లు ఉన్నతమైన హోదా కలిగి మర్చిపోయే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు ఏమీ లేకుండా మర్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ దేవుడు ఉంటే ఇట్లా అవుతుందా, ఆ దేవుడు లేడు, దయ్యం లేదు అని చెప్పి వాళ్ళు దేవునికి దూరంగా అయ్యే అవకాశం ఉన్నది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి చాలాసార్లు ఏమవుతుందంటే, సమృద్ధిగా నువ్వు కలిగి ఉన్నప్పుడే, అన్ని నువ్వు పొందుకుంటున్న సందర్భంలోనే దేవుడి యొక్క సన్నిధిలో నీ బలహీనతను నీవు ఒప్పుకుంటావా లేదా అనేది కొన్నిసార్లు ఏమైందంటే, బాగా డబ్బు ఉండి బాగా పలుకుబడి ఉండి అదే కొన్నిసార్లు వాళ్ళకు బలహీనత. బాగా ధనం ఉన్నోడు దేవుని మర్చిపోతాడు, కొన్ని సందర్భాల్లో అదే వాళ్ళకు బలహీనత మారిపోతుంది, ఆయన దేవునికి దూరం అయిపోతాడు. ఇంకా నేనే చేయగలను అనే అతిశయోక్తి వెళ్ళిపోతాడు. అలా కాకుండా అక్కడ కూడా దేవుణ్ణి ఆరాధించి, అక్కడ కూడా ఇదంతా కలిగిందంతా దేవుని ద్వారా కలిగిందని నీవు ఒప్పింపబడితే అక్కడ దేవుని కార్యాలు ఇంకా అద్భుతాలను మనము చూస్తాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చూడండి, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం కొంతమందిని. ఇక్కడ ఇంతకుముందు విన్న సందర్భాలే. ఒక వ్యక్తిని మనం గమనిస్తే బలహీనపడ్డాడు. ఎవరు మనం గమనిస్తే మన నయమాను ఒకసారి తీసుకుంటే, అక్కడ ఆయన హోదాను అంతా కూడా బాగా బలవంతుడు ఆయన, కానీ అతనికి ఒక్క బలహీనత ఉన్నది. ఆ బలహీనత ఆయనను కృంగదీస్తున్నది. దీనికి స్తోత్రం హల్లెలూయా. ఆయనకు ఆ అనారోగ్యంలో ఉన్నాడు. ఆ అనారోగ్యం ఏంటంటే, ఆయన కుష్ఠరోగం కలిగి ఉన్నాడు. ఆయన బలసూరుడు, చాలా మంచి యుద్ధానికి వెళ్ళినంటే ఆయనకు అపజయం ఉండదు. అక్కడ బైబిల్ రాయబడింది, ఈయనకి ఇదంతా కూడా కలిగిస్తున్నది ఎవరు, యెహోవాయే అని రాయబడి ఉన్నది. అయితే ఈయన అతిశయోక్తి పోయి ఇదంతా నా వలన జరుగుతుంది అనుకుంటాడు. తర్వాత ఆయనకున్న ఆ రోగము రోజు పెరుగుతున్నప్పుడు అక్కడ ఒక చిన్నది ఉండి, ఆమె సలహా మేరకు ఆయన ఎక్కడ వెళ్తాడు, తర్వాత ఎలీషా దగ్గరికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అక్కడ కూడా ఆయనకు హోదా, ఈ బలము, బలహీన ఇవన్నీ ఆయనకు అడ్డొస్తాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అంటే ఈయన బలహీనతను ఏమాత్రము ఒప్పుకోవడానికి ఇష్టపడలేడు. అంటే ఆయనకు తెలుసు, కానీ దాని తగ్గింపుతో అక్కడున్న పరిస్థితిని బట్టి ఆయన తనను తాను ఆ దైవ సేవకుడు చెప్పిన దాన్ని బట్టి ఆయన వెళ్ళడానికి ఇష్టపడలే. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇలాంటి పరిస్థితులను చాలాసార్లు మనం చూస్తాం. మనకున్న ఆ ఉన్నదాన్ని మనం ఒప్పుకోం. నీవు వెళ్ళి అక్కడ వెళ్తే నీవు బాగుపడతావు అని అంటే ఏమాత్రం ఇష్టపడలేడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇది హోదాతో కూడుకున్నటువంటి బలహీనత, ఇది బలంతో కూడుకున్నటువంటి బలహీనత, ఇది ఒక ఉన్నతమైన స్థితిని కలిగినటువంటి బలహీనత. ఇది అడ్డొస్తుంది అతనికి, మాటకు ఏమాత్రం లెక్క చేస్తలేడు. ఆయన అనుకున్నాడు, వచ్చి నా మీద ఇట్లా నెమిరి నన్ను బాగు చేస్తాడు అనుకున్నాడు. కానీ అది జరగక ఆయనకు అది ఏమైందంటే ఆయన ఈగో అట్ట అయిపోయింది. హల్లెలూయా. చాలామంది ఇలాగే ఫీల్ అవుతారు. వాళ్ళకున్న హోదా, వాళ్ళకున్న పలుకుబడి ఈ అన్నిటిని వాళ్ళు లెక్కలోకి తీసుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా అవన్నిటిని ఎంట తీసుకొని వస్తారు. అయితే దేవుని సన్నిధిలో అవన్నీ మర్చిపోయి నీ బలహీనతను నీవు గుర్తిస్తే, దేవునికి స్తోత్రం హల్లెలూయా, నీ బలహీనతను నీవు గుర్తించి, ప్రభువా నాకున్న బలహీనత ఇది తండ్రి అని నీవు వేడుకుంటే ఖచ్చితంగా దేవుడు అక్కడ దాన్ని రిమూవ్ చేసి నీకు బలం ఇచ్చే దేవుడై ఉన్నాడు, నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడై ఉన్నాడు. కానీ అవి మనము అడ్డుపడతాయి. ఇవన్నీ హోదా, ఈ పలుకుబడి, తర్వాత ధనము, ఈ బలం అంతా కూడా అడ్డుపడుతుంది. సో ఇలాంటి వ్యక్తులను మనం చూస్తాం. అలాగే ఇంకా కొన్ని సందర్భాల్లో బలహీనతగా మన లోపల ఇక్కడ ఏమన్నాడంటే, పౌలు ఏమన్నా, నాకు ఒక ముళ్ళు కలిగి ఉన్నాను. హల్లెలూయా. చాలాసార్లు ఈ బలహీనతలు కొన్నిసార్లు ఏం చేస్తాయంటే దేవుని సముఖంలో నిన్ను మోకరింప చేసేటట్టుగా, హల్లెలూయా, నీవు దేవుని సన్నిధిలో మోకరించేటట్టుగా నిన్ను అవి నడిపించే రీతిగా ఉంటాయి. కొన్ని ఆ ముళ్ళు దేవుని సన్నిధిలో ప్రాధేయపడేటట్టుగా చేసిందంట పౌలును. హల్లెలూయా. ఏం చేసింది ఆయనను? నేను దేవుని సముఖంలో పలుమార్లు ప్రాధేయపడేటట్టుగా నన్ను అది చేస్తుంది అని
ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే ఈ బలహీనత నీవేదైతే కలిగి ఉన్నావో నిన్ను మోకరింప చేసేదిగా ఉండాలి. హల్లెలూయా. మోకరిస్తూ దేవునికి దగ్గర అవుతున్నప్పుడు నీ బలహీనతని ఒప్పింపబడుతున్నప్పుడు నీవు బలం పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలం పొందుకునడమే కాదు, ఇంకా దేవుని చేత మనం నడిపించబడతాం, ఇంకా దేవుని చేత మనం దీవించబడతాం, ఇంకా దేవునికి దగ్గర అవుతాం, రూపాంతరం చెందేటందుకు దాన్ని ఉపయోగించుకుంటాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. రూపాంతరం చెందేటందుకు దాన్ని ఉపయోగించుకుంటాం. ఉదాహరణకు మనం గమనిస్తే ఇక్కడ చూడండి, చాలా బలగం ఉంది, బంధువులు ఉన్నారు, అన్నీ ఉన్నారు, డబ్బు ఉన్నది, భర్త ఉన్నాడు, అన్న ఉన్నాడు. కానీ ఇక్కడ హన్నాను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆమెకు ఒక బలహీనత ఉన్నది. ఆ బలహీనత ఏంటంటే ఆమెకు పిల్లలు లేరు. ఇవన్నీ కూడా ఆమె ఏమైంది? నిందల పాలైంది, హింసల పాలైంది. ఈ అన్నిట్లలో ఆమెను ఎక్కడ తీసుకొచ్చింది? దేవుని సన్నిధికి. ఆ బలహీనత దేవుని సన్నిధికి ఆమెను లాక్కొచ్చింది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సముఖంలో ఆమె ఏం చేస్తుందంటే ఆమె తనను తాను మైమర్చిపోయేంత ప్రార్థన చేస్తున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో నీవు ఒప్పింపబడేటట్టుగా ఆ బలహీనత నిన్ను నడిపిస్తుంది. దాన్ని బట్టి నీవేమాత్రము దేవుని సన్నిధిలో భయపడని అవసరం లేదు, చింత చెందని అవసరం లేదు. దేవుడు ఉన్నాడని నీవు ఎరిగి నీవు దేవుని సన్నిధిలో మోకరిస్తే ఖచ్చితంగా దేవుడు దానికి తగిన పరిష్కారాన్ని ఆయన సన్నిధిని ఒప్పుకుంటున్నావు కాబట్టి, ఆయన సన్నిధిని నీవు ఎరుగుతున్నావు కాబట్టి, ఆయన సన్నిధిని నీవు ప్రాధేయపడుతున్నావు కాబట్టి వినే దేవుడు, ఆయన వినగలిగే దేవుడు. ఆయన చెవులున్నాయి. ఆయన అన్నాడు, ఇదిగో నేను విననేరక నా చెవులు మందం కాలేదు, నేను రక్షించనేరక నా చేతు కురచ కాలేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అందుకే ఆ సందర్భంలో దేవుడు చూస్తున్నాడు, ఆయన నీకు ఆ దాన్ని తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనము నీకున్న దాన్ని బట్టి దేవుని సన్నిధిలో నీవు మోకరించేదానిగా, ప్రార్థించేదానిగా, లేకపోతే ప్రార్థించేవాడుగా, దేవునికి దగ్గర అయ్యేవారుగా, మనకున్న బలహీనతను దేవుని సన్నిధిలో ఒప్పింపుకుంటూ ఆయన సన్నిధిలో మనం బలం పొందుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే మనం గమనిస్తే ఆయన అన్నాడు, నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరిచే దేవుడు అన్నాడు. నా బలహీనతలోనే, ఎందుకన్నాడు, నేను ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడే నా బలము పొందుకుంటా. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గుర్తించాలి. ఎక్కడ కొన్ని ఇక్కడ చిన్నవి ఉంటాయి. కొన్నిసార్లు కొందరికి ఏముంటుంది తెలుసా? మాటనే బలహీనత. మాట్లాడేస్తారనమాట, మాటలు వదిలేస్తుంటారు. అక్కడ ఏమవుతుందంటే అవతల వాళ్ళని డ్యామేజ్ చేసే ప్రమాదం కూడా ఉంటుంది. తర్వాత వీళ్ళే కృంగిపోయే అవకాశం ఉంటుంది. మాట వదిలిన తర్వాత అది తిరిగి రాదు. మాటలో జాగ్రత్తగా మనం ఉండాలి. మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఆ మాట ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్త ఉండాలి. ఈ మాట మనల్ని ఏం చేస్తా అంటే కృంగదీస్తుంది, తర్వాత అవతల వాళ్ళని కూడా కృంగదీస్తుంది. మాటనే బలహీనం కొందరికి. అందుకే మోషే అంటాడు, నేను నాలుక మందం గలవాడను అన్నాడు. అంటే అది బలహీనత కాదు, ఆయన శారీరకంగా బలహీనంగా నేను నత్తివాడనయ్యా, నేను మాట్లాడలేను అంటాడు. అంటే మాటలు ఇచ్చిన వాడు ఎవరు అని దేవుడు మాట్లాడతాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దగ్గర వెళ్తూ ఇదిగో ఒక ఆయన గుడ్డివాడుగా ఉంటే ఆ శిష్యులు అంటారు, అయ్యా ఈయన ఈ గుడ్డితనం కలిగించడానికి ఎవరు కారణం? వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా? ఎందుకు అది జరిగింది అని అంటే యేసుప్రభు అంటాడు, దేవుడు అతని ద్వారా మహిమ పొందడానికి ఆ విధంగా ఆయన ఉన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన బలహీనత ద్వారా ఉన్నాడు చూసిరా, అది దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంది. ఆయన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి ఆయన వచ్చినప్పుడు ఆయన బలహీనత ఎరిగి, ప్రభువా నాకు కళ్ళు లేవు తండ్రి, ఇదిగో నాకు దయచేయి అన్నప్పుడు వెంటనే ఆయనను ముట్టి ఆయన స్వస్థపరిచి ఆయన కళ్ళు వచ్చేటట్టు చేస్తాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఒక బలహీనత దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. ఒక బలహీనత దేవుని సన్నిధికి నిన్ను తీసుకొచ్చేది ఉండాలి. ఆ బలహీనత దేవుని సన్నిధిలో నిన్ను గోజాడే చేసేదిగా ఉండాలి. అప్పుడు నీవు దేవునికి దగ్గరై దేవునితో పెనవేసుకొని దేవుని సన్నిధిలో నీవు ఉన్నప్పుడు నీ బలహీన సమయంలో దేవుడు నీకు బలం ఇచ్చి దాన్ని రిమూవ్ చేసి నిన్ను నడిపించే తండ్రి అయి ఉన్నాడు ఆయన. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీ బలహీనత ఎరుగు, కానీ నీవు చెప్పేంత వరకు, నీవు మాట్లాడితే కానీ, నీవు అనుమతిస్తే కానీ, నీవు వేడుకుంటే కానీ దేవుడు కార్యము చేయడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నీకు ఒక చిత్తం ఇచ్చిండు దేవుడు, నీ చిత్తానికి ఆయన దాన్ని వదిలేస్తాడు. నీవు ఒప్పింపబడ్డావా, ఖచ్చితంగా దేవుడు దాన్ని రిమూవ్ చేస్తాడు. అందుకే హన్న వచ్చి ప్రాధేయపడింది, అమ్మ వచ్చే ఏటకల్లా నీ కౌగిట్లో ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పి మాట్లాడాడు. నీవు కోరుకున్నది, నీ విజ్ఞాపన చేసుకున్నది ఇజ్రాయేలు దేవుడు నీకు దయచేస్తాడు.
నీ వెళ్ళు అని చెప్పి అంటే వెంటనే ఆమె సమాధానం పొందుకొని, అంతకుముందు ఏడుస్తూ ఎంతో వేదన చెందుతూ వెళ్ళింది, కానీ ఇప్పుడు సమాధానం పొందుకొని అన్నపానము పుచ్చుకొని ఆమె దాన్ని మర్చిపోయిందంట. ఆమె మర్చిపోయింది కానీ దేవుడు ఆమెను మర్చిపోలేడు. ఆ తర్వాత వాక్యం అంటే దేవుడు హన్నాను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీవు పడిన వేదన, నీవు ప్రార్థించిన ప్రార్థన, నీవు పొందినటువంటి ఆ యొక్క హింసలు అన్నీ కూడా దేవుని సన్నిధిలో నీవు ఒప్పించబడితే ఖచ్చితంగా దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఒకరోజు. ఆ జ్ఞాపకంలో దేవుడు నీకు విడుదలిస్తాడు, నీ అవసరాన్ని తీరుస్తాడు. ఆ విధంగా హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె తన యొక్క భర్త ద్వారా చూడండి వాళ్ళు సంతోషంతో ఆమె గర్భం ధరించి వచ్చే సంవత్సరంలో సమూయేలును ఆమె పొందుకున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ బలహీనత దేవుని సన్నిధిలో మనం తీసుకురావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో అంటే ఈమెకున్న బలహీనత ఎవరు తీర్చలేనిది. నోబడీ కెన్. ఈవెన్ ఆమె హస్బెండ్ అయినా సరే, డాక్టర్లు, ఇంకెవరైనా సరే, ఒక దేవుడు మాత్రమే దాన్ని తీర్చే దేవుడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం చెల్లిస్తుంది, గర్భఫలము యెహోవా బహుమానము. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కుమారుడు దేవుడిచ్చే స్వాస్థ్యం అన్నది. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మనకున్నటువంటి బలహీనతను ఒప్పుకోవాలి. అదే బలహీనత కాదు, ఇంకా అనారోగ్యమైన పరిస్థితి ఏదైనా సరే. హిజ్కియా ఉన్నాడు. హిజ్కియా రాజు, ఆయనకి ఏ కొదవ లేదు. ఆయన అన్నీ ఏదంటే అది చేయడానికి ఆయన రాజుగా ఉన్నాడు. కానీ మరణకరమైన వ్యాధి అతను కలిగింది. హల్లెలూయా. ఆయన కృంగిపోయాడు. ప్రభువా ఎందుకు ఇది కలిగింది అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయడానికి అతన్ని అది అంతకుముందు ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఇంకా బలమైన ప్రార్థన, ముఖము గోడ వైపు తింపుకొని ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తూ కన్నీళ్లు విడిచెను అని రాయబడినది. రాజు దేవుని సన్ముఖంలో మోకరించి కన్నీళ్లు విడుస్తున్నాడు. ఆయన బలహీనత కొరకు ఆయన సన్నిధిలో వేడుకొని ప్రభువా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆ నడిమిశాల నుంచి దాటకమునిపే ఆ దైవ సేవకునికి దేవుని వాక్ వచ్చింది, ఇదిగో తిరిగి వెళ్ళి మళ్ళీ చెప్పు నీవు బ్రతుకుతావని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒప్పుకొని దేవుని సముఖంలో నీవు మోకరించి అంటే నీవు ఒప్పుకునే స్థితిలో నీవు ఉండాలి. చాలాసార్లు మనం ఒప్పింపబడం, మనకున్న కొన్ని సందర్భాల్లో మనం ఒప్పింపబడం, కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ బలహీనతలోనే నీకు బలం ఇచ్చే దేవుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నీవు కృంగుదలలోనే నిన్ను లేవనెత్తే దేవుడు, నీవు పడి ఉన్న స్థలంలో నిన్ను నిలబెట్టే దేవుడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీవు ఒప్పుకుంటే చాలు. ప్రభువానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనను ఒప్పుకున్న వేళల నీవు ఖచ్చితంగా దేవుడు నిన్ను విడుదలిస్తాడు. అందుకే యెషయా గ్రంథం 40 అధ్యాయంలో మనం చూస్తే 29వ వచనంలో మనం గమనిస్తే ఏమైనా రాయబడిందంటే బలహీన సమయం గురించి మనం రాస్తాం. అక్కడ బలహీన సందర్భం గురించి అక్కడ రాస్తాడు. ఎవరైతే సొమ్మసిల్లుతారో, ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళను దేవుడు లేవనెత్తాడని మనం అక్కడ బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో అండి గమనిస్తే అందుకే యెషయా గ్రంథం సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయన. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, తొట్టిల్లుదురు. ఆమేన్. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఇదిగో మనం ఒప్పుకున్నప్పుడు, ఇదిగో నీవు ఒప్పుకున్నప్పుడు, నేను ఒప్పుకున్నప్పుడు నూతన బలం పొందుకుంటాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఒప్పించబడాలి. నూతన బలం కాదు, నూతన శరీరము. న్యాయమానం మనం గమనిస్తే ఎప్పుడైతే ఆయన ఒప్పింపబడ్డాడో, యోర్దాను నదిలో మునుగుతున్నాడో, ఆయన 7 మార్లు మునిగిన తర్వాత నూతన శరీరం ఆయనకు వచ్చింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. పసి పిల్లవాని దేహములా అతని దేహం మారిపోయింది, ఇంతకు ముందు లేదు. నూతన ఆ బాడీ దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఒప్పుకోలు. అందుకే మనం చూస్తే మనం ప్రతి సందర్భంలో తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడం, పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడం, మనకున్న ఆ శాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడం. కొన్నిసార్లు చేసిన తప్పును మళ్ళీ చేస్తాం, కానీ ఒప్పుకోలు తత్వం మనకు ఉండదు. ఒప్పుకున్నావా, కన్ఫెస్ అయినావా, ఖచ్చితంగా దేవుడు నిర్మూలిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దాన్ని సరి చేస్తాడు. దేవుడు దాన్ని రీబిల్డ్ చేస్తాడు ఒప్పుకుంటే.
దీనికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా మామూలుగా పామరులైన వారిని ఈయన మనం లెక్క చేతుల మీద చెప్పొచ్చు. ఎవరు గమనిస్తే మనం ఇలాగా దేవుని సన్నిధిలో వాడబడ్డ వాళ్ళు. మోసే నత్తివాడుగా ఉన్నాడు, దేవుడు అతన్ని ఎన్నుకొని ఆయన అద్భుత రీతిగా దేవుడు వాడుకున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా మనం గమనిస్తే చూడండి, గిద్యోను బలహీనుడు, ఆయనకి ఏ బలం లేదు, ఏ ప్రణాళిక లేదు. ఆయన వెలివేసబడ్డ వాళ్ళ కుటుంబంలో ఉన్నాడు, ఆయన తృణీకరించబడ్డ కుటుంబంలో ఉన్నాడు. కానీ అతన్ని దేవుడు వాడుకొని బలశూరుడుగా నియమించాడు. ఎంతోమంది టెస్ట్ పెట్టి అందరిని తొలగించి 300 మందితోటి యుద్ధాన్ని గెలిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అంటే బలహీనుడనని నీవు ఒప్పుకున్నప్పుడు దేవుడు బలం ఇచ్చి నడిపిస్తాడు. ఆ సందర్భంలో మన విశ్వాసాన్ని మనం ఇంకా రెట్టింపు చేసుకోవాలి. ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ఒప్పుకోలు మనకు ఉండాలి, ఒప్పుకోలు తత్వం ఉండాలి. అలాగ ఒప్పుకోకుండా దాన్ని దాచి ఉంచితే, పూర్వకాలంలో మీకు తెలుసా, అలాగా పాపం కొరకు ఈ బలులు అర్పించేవాళ్ళు. ఎట్లా అది ఏం చేస్తా అంటే మనకు మనమే అనుకొని అమ్మ మా పాపం పోయింది అని మనం తృప్తి పడడానికి. ఒకవేళ పొయ్యిలో మనము నిప్పులు దాని మీద బూడిద వచ్చినంత వరకు నిప్పులు కనబడవు. ఒకవేళ వాటిని ఊదినమనుకో మళ్ళా నిప్పులు రాజుతాయి. అలాగా పాపము కప్పబడి ఉంటుంది, అంతేగాని అది పోదు. కానీ క్రీస్తు నీ కొరకు మరణించి, హల్లెలూయా, నీ పాపాన్ని ఒప్పింపచేసి, నీ ఒప్పుకున్న ఎడల దాన్ని నిర్మూల చేసి ఆయన పరలోక రాజ్యానికి నిన్ను వారసుడు చేయడానికి, వారసురాలుగా చేయడానికి, మన బలహీనత చావే మన బలహీనత. దానికి స్తోత్రం, హల్లెలూయా. నీ బలహీనతను తొలగించడానికి ఆయన మరణమయ్యి ఇదిగో నిన్ను తిరిగి ఆయనతో లేపడానికి ఈ లోకానికి వచ్చాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో లోతైన విషయాన్ని మనం గమనిస్తే నీ బలహీనతను నీవు ఒప్పుకోవాలి. చాలాసార్లు ఇట్లా ఒక ఉదాహరణ చెప్పవచ్చు. ఏమనంటే ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బలహీనత ఉంటుంది. జంతువులను తీసుకున్నాం అనుకో, ఏనుగు తీసుకుంటే ఏనుగు బాగా బలశూరుడు, బాగా బలం ఉంటుంది. ఏదన్నా ఒక చెట్టును ఇట్లా కుదిపేస్తే పడిపోతుంది, కానీ దాని బలం కొన్నిసార్లు అది తేలిక తీసుకుంటుంది. అప్పుడు అది ఏం చూస్తుందంటే పక్షులను చూస్తుంది. పక్షులు చూసి అబ్బా పక్షులు ఎంత మంచిగా ఎగురుతున్నాయిరా, ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి. దేవుడు నాకు ఆ బలం ఇవ్వలేడు, రెక్కలు ఇవ్వలేడు అని అనుకుంటుందంట. అనుకొని అట్లా చూస్తే ఈగలు వస్తాయి, తిరుగుతాయి, ఎగిరిపోతాయి. అరే ఎంతగా మంచిగా ఎగిరిపోతున్నాయి, ఇదిగో సీతాకోశలిగా ఎగిరిపోతుంది, ఇవన్నీ ఎగిరిపోతున్నాయి, ఇంత ఈజీగా ఎగిరిపోతున్నాయి, నాకు ఎగరడానికి లేదు అని అనుకుంటాయంట. హల్లెలూయా. అంటే ఒక స్థితిని గుర్తించి, ఒక వ్యక్తిలో ఉన్న ఆ బలాన్ని బలహీనతను గుర్తించి మనం కొన్నిసార్లు అతిశయపడతాం, కొన్నిసార్లు మనం కృంగపడతాం. అలా కాకుండా దేవుడు నీకు ఇచ్చిన నీ బలం ఏంటో, నీ బలహీనత ఏమిటో నీవు గుర్తిస్తే, దేవుని సన్నిధిని ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏం చేస్తాడు, బలపరిచే దేవుడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నేను బలశూరుడుగా మారుస్తాడు. అలాగని చెప్పి ఆ యొక్క పక్షిని అడిగింది అనుకో, పక్షి ఏమంటుంది, నాకు రెక్కలు ఉన్నాయి కానీ ఎవరైనా సింపుల్గా కొడితే నేను పడిపోతా, కానీ నేను చెట్టు మీద ఉంటా, చెట్టును నేను ఏం చేయను, పడజేయలేను. నువ్వు మాత్రం ఏం చేస్తావు, చెట్టు మొత్తము నీవు ఊపేసి చెట్టును పడేస్తావు. అంటే ఎవరి బలం ఎవరికి తెలిసింది, పక్షికేమో దీని బలం అనుకుంది, ఇదే దాని బలహీనత. దీని బలహీనతే దాని బలం, దాని బలహీనత దీని బలం. అంటే రెండు ఒకటి అటు ఇటుగా మనం చూస్తాం. ఒకరిని చూస్తున్నప్పుడు అలాగా మనం ఫీల్ అవుతాం అనమాట. అరే వీళ్ళకి మంచి జుట్టు ఇచ్చిండ్రా, నాకే జుట్టు లేదనుకుంటారు. జుట్టు లేని వాళ్ళు, జుట్టు ఉన్న వాళ్ళు అనుకుంటారు అబ్బా దూసి చాలా అవుతుందిరా అని అనుకుంటారు. అంటే విరుద్ధమైనటువంటి ఆ భావన మనం కలిగి ఉంటాం. మంచి అంటే బలం ఉన్నోళ్ళు బలహీనతలో ఒక వ్యక్తి ఉన్నాడంట, బాగా ఇట్లా ఉంటాయి కండలు, ఆయనకు ఒక టెస్ట్ పెడతారు, ఆయన మస్తు టన్ను లేపేస్తాడు. కానీ వెనకాల ఈపులో ఒక స్టిక్కర్ అతికిచ్చి స్టిక్కర్ తీసేయమంటారు. ఎంత దింపుకున్నా ఆయనకు చేతులు ఆడదాకా వెళ్ళవు. బక్కుని పిలిచి ఆయనకి ఈ స్టిక్కర్ అంటేస్తే ఇట్లా తీసుకొని ఇట్లా తీసేస్తాడు. అంటే దేవుని స్తోత్రం, వాళ్ళు ఏం చెప్తున్నాం అంటే ఒప్పింపబడడం చాలా ఇంపార్టెంట్. ఈయన బలమే ఈయన బలహీనత కొన్నిసార్లు, హల్లెలూయా. ఈయన బలహీనతనే ఈయన బలం కొన్నిసార్లు, అది మనం గమనించాము. అందుకే దేవుడు నీ బలమై ఉండాలి.
ఈరోజు మనం ఏం తెలుసుకుంటాం అంటే నీ బలం ఎవరు అంటే దేవుడు నీ బలం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీ బలహీనతను నీవు ఒప్పుకున్నప్పుడు దేవుడు నిన్ను బలపరచువాడు. అందుకే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. ఇంతకు ముందు ఉండదు. నిజంగా నీవు ఎదురు చూడు, నీవు అడిగి చూడు, నీవు మోకరించి చూడు, నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకొని చూడు, నీ బలహీనతను ఒప్పుకొని చూడు. ఒకసారి మనుషులు నిన్ను బలహీనంగా చూపిస్తున్నప్పుడు అది నీకు కోపం రావచ్చేమో, కానీ అదే దాన్ని నీవు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఒప్పుకొని చూడు. అప్పుడు దేవుని నీవు మహిమపరుస్తావు. అంతేకాదు దేవుడు దాన్ని సంపూర్ణంగా సరిచేస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేంట్లో మనం అతిశయపడుతున్నాం, ఏది నీ బలహీనత, నిన్ను నీవు ఒప్పుకోవాలి. అందుకే చాలా ఉన్నాయి, మనం గమనిస్తే చాలా ఉన్నాయి. బలహీన కొరకు మాట్లాడుతున్నప్పుడు చాలా ఉన్నాయి. ఆ బలహీనత మనం ఒప్పుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో నన్ను బలపరచువని నేను సమస్తము చేస్తానని మాట్లాడుతున్నది. నన్ను బలపరుస్తాడు దేవుడు, కాబట్టి నేను సమస్తం చేయగలను. దేవుడు లేకుండా నేనేమీ చేయలేను. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ బలహీనత నీవు ఎరగాలి. నీ బలహీనత మనం ఎరిగి ఒప్పుకోనేటట్టుగా దేవుని సన్నిధిలో ఉండాలి. అది అనారోగ్యమైనా సరే, అది ఎవరికి చెప్పుకోలేనిదైనా సరే ఒప్పుకోబడాలి. మనలో ఒప్పింపబడాలి. దేవుని సన్నిధిలో నీవు ఒప్పుకుంటే అంటే దాని ద్వారా నువ్వేం చేయబడతావు, దేవునికి దగ్గర అవుతావు, తర్వాత మోకరించే స్వభావంలోకి వెళ్ళిపోతావు, తర్వాత ప్రార్థిస్తావు, తర్వాత దేవునితో నమ్మకత్వాన్ని నీవు పెంచుకుంటావు, తర్వాత దేవుని సన్నిధిలో ఇంకనూ నీవు అభిషేకించబడి అనేక రీతిలో నీవు వాడబడడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చాలా సందర్భాలు మనం చూస్తే గిద్యోను మనం గమనిస్తున్నాం. ఇంతకుముందు గిద్యోను గురించి అని చెప్పిన ఆయన చూడండి, ఆయనకు ఏం లేదు, బలం లేదు, కానీ దేవుడు అతన్ని వాడుకున్నాడు. అలాగే చాలా సందర్భాల్లో మనం ఎవరిని తీసుకోవచ్చు, ఇక్కడ మరియమ్మని తీసుకోవచ్చు. మరియమ్మ బలహీనురాలు, పెద్ద పలుకుబడి లేదు, కానీ ప్రపంచంలో ఒక సందర్భంలో ఆమె ప్రపంచంలో ఒక పేరుగాంచిన స్త్రీగా మారిపోయింది. దేవునికి తనను తాను అర్పించుకున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో అర్పించుకునేవారుగా, దేవుని మాట్లాడుతున్నాడు ఒప్పింపబడేవారుగా, దేవుని సన్నిధిలో ఆయన కొరకు పనిచేసేవారుగా, ఆయన కొరకు నియమించబడేవారుగా, ఆయన కొరకు ఇది చేస్తానేవారుగా మనం ఉండాలి. అలాగే చూస్తే ఎలిజబెత్ కూడా హింసలు గురైంది, పాలు అంత రకరకాల కానీ దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేసిన తర్వాత ఆమె కూడా దేవుని సన్నిధిలో ఆమె పొందుకున్నది. ఇట్లా చాలా సందర్భాల్లో మనం చూస్తాం. బలహీనతలను ఒప్పుకొని పౌలు అంటున్నాడు, నేను బలహీనపడ్డానా అప్పుడే నా బలం స్టార్ట్ అవుతుంది. అంటే దేవుని బలము స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా బలం చేత నేనేం చేయలేను. చాలాసార్లు మనం అంటాం, మనం గమనిస్తే నిజంగానే నా బలం చేత నేనేం చేయలేకపోవచ్చు, నా జ్ఞానం చేత నేనేం చేయలేకపోవచ్చు, కానీ దేవుని జ్ఞానం, దేవుని బలము, దేవుని జ్ఞానము నీ బలహీనతలో పనిచేస్తుంది. చూడండి, కొరింథీ రాసిన పత్రికలో ఒకసారి మనం గమనిస్తే 1 కొరింథీ 1వ అధ్యాయము 26-27 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, పిలవడలేరు కానీ అతిశయింపబడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని ఏర్పరచుకొని ఉన్నాడు. ఏర్పరచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన మూలంగా నీవు క్రీస్తు యేసునందు ఉన్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడున్న నేను బలహీనులం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. బలం లేదు, బలవంతులంగా, జ్ఞానం లేదు, జ్ఞానహీనులము. కొన్నిసార్లు కొందరికి ఏముంటుందంటే మతిమరుపు, అంటే జ్ఞానం తక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా దాన్ని గుర్తుంచుకోలేరు, లేకపోతే దాన్ని కరెక్ట్గా చేయలేరు. ఇలాంటి సందర్భంలో కూడా దేవుడు దాన్ని సరిచేయడానికి ఆయన మాత్రమే చేయగలడు, ఎవరు చేయలేరు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది, లేకపోతే కొన్నిసార్లు గుర్తుంచుకోం. ఇవన్నిటికి కూడా దేవుడు
వాటిని ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని సరి చేస్తాడు. ఇక్కడ మనం ఏమో చూస్తున్నామంటే జ్ఞానహీనులను, ఎర్రివారంటే ఏం తెలియదు వాళ్ళకు, మామూలు ఉంటారు, అలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? ఎవరైతే బాగా ఉన్నారో వారిని ఆయన సరి చేయడానికి, అరే వీళ్ళేంటి ఇంతగా ఉన్నారు అని చెప్పడానికి దేవుడు వారిని ఏర్పరచుకొని నిలబెట్టిండు. ఎవరైతే విర్రవీరుగుతూ బలం ఉన్నది, నాకు జ్ఞానం ఉన్నది, నేను చేయగలను అనుకునే వాళ్ళకు వీళ్ళ ద్వారా గుణపాఠం చెప్పడానికి వీరిని ఏర్పాటు చేసుకున్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ సందర్భంలో దావీదును మనం చూస్తే చాలా చిన్నవాడు, బలహీనుడు. గోలియాతును మనం అక్కడ చూస్తే బలవంతుడు. గోలియాతుకు గుణపాఠం నేర్పడానికి కాదు, ఆ గోలియాతుతో పాటు అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా గుణపాఠం నేర్పడానికి దావీదును దేవుడు నిలబెట్టుకున్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రం కాదు, అక్కడ దావీదు అన్నాడు, నీవేమిటయ్యా బాలుడు, ఎలా యుద్ధం చేస్తావు? నేను ఒక్కడినే కాదు, నాతో పాటు దేవుడున్నాడు. హల్లెలూయా. చూడండి, బలము బలహీనత. కాబట్టి నా దేవుడే నా బలం, నేను యుద్ధం చేయడానికి వెళ్తున్నా, దేవుడే యుద్ధం జరిగిస్తాడు అని చెప్పి ఆయన మాట్లాడుతాడు. అందుకే ఈ వచనాన్ని మనం చూస్తే అతిశయపడుకున్నట్లుగా ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇదిగో నీ ద్వారా, నీ జీవితం ద్వారా ఈరోజు మనం చెప్పుకున్నాం కదా, ఆ గుడ్డివాడు దేవుడు మహిమ కొరకు ఆయన పుట్టాడు అన్నట్టుగా నీవు దేవుని మహిమ కొరకు నీవు పుట్టావు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. పక్క వారికి తిరిగి మాట్లాడండి, ఒకసారి పక్క వారితో మాట్లాడేది, నీవు దేవుని మహిమ కొరకు పుట్టావు. బిలీవ్ చేస్తూ చెప్పండి, ఇన్సైడ్ బిలీవ్ చేయండి, దేవుని మహిమ కొరకు నీవు పుట్టావు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. అందరు చెప్పండి ఆమెన్. దేవుని మహిమ కొరకు నేను పుట్టాను. నేను కూడా దేవుని మహిమ కొరకే, నీవు కూడా దేవుని మహిమ కొరకే. దేవుడు నిన్ను వాడుకుంటే ఎవరు ఆపలేరు. దీనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏది జరుగుతున్నా నీ జీవితంలో, ఏది జరుగుతున్నా, ఇప్పుడు జరుగుతున్నది, తర్వాత గతంలో జరిగింది, రాబోయే కాలంలో జరిగేది, ఏది జరుగుతున్నా అది అంతా కూడా దేవుని మహిమ కొరకే. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి ఏదైతుందో, నీవు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నావు, నీవు హింసలు ఎదుర్కొంటున్నావు, నీవు నిందలు ఎదుర్కొంటున్నావు, నీవు ఇబ్బందుల్లో ఉన్నావు, ఊపర ద్రవం నీ మీదకి వచ్చింది, అయినా సరే ఆ స్థితిలో కూడా దేవుడు నీతో ఉన్నాడు. నీవు ఒప్పింపబడితే దేవుడు నిన్ను మహిమకరంగా, ఆయన మహిమ కొరకు నిన్ను నియమించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఏ మాత్రము అక్కడ సందేహం లేదు, నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. ఆమేన్, హల్లెలూయా. నా ద్వారా దేవుడు నామాన్ని మహిమపరచబడేటట్టుగా నేను చేయాలి. చూడండి, హబక్కూకు గ్రంథంలో ఆయన దర్శనం ఇచ్చిండు, ఆయన ఒక మాట ఇచ్చిండు. ఆ మాట ఆలస్యం అవుతుందేమో కానీ అది నెరవేరక మానదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా నెరవేరుతుంది. నీవు ఎదురు చూస్తున్నావా? యెహోవా కొరకు నీవు ఎదురు చూస్తున్నావా? నూతన బలం పొందుకుంటావు. శారాను దేవుడు దర్శించిండు. ఆమె దాదాపుగా 90 సంవత్సరాల సందర్భంలో దేవుడు ఆమెను నూతన కార్యంతో నింపిండు. అలాగే హన్నాను దేవుడు నూతన కార్యంతో నింపిండు. అలాగే ఆ గుడ్డి వాని ద్వారా దేవుడు మహిమను తెచ్చుకున్నాడు. అలాగే పామరులైనటువంటి 12 మంది ఆ యొక్క శిష్యులతోటి భూమి అంతటిని కూడా తలక్రిందులో మార్చడానికి మామూలు వ్యక్తులను దేవుడు వాడుకొని మహిమపరిచినట్టుగా, ఆయన మహిమ కొరకు వాళ్ళని అందరినీ వాడుకున్నట్టుగా ఈరోజు నన్ను ఇక్కడ నియమించండి. నీ బలహీనత ఏదైతే నీ బలహీనత ఉన్నదో, ఏదైతే నీవు కృంగుదలకు పొందుకుంటున్నావో, ఏ దాని చేత నీవు కృంగిపోతున్నావో, ఆ కృంగుదలలో, ఆ బలహీనతలో దేవుడు నిన్ను బలపరచడానికి ఆయన నిన్ను ఈరోజు నియమించిండు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఇక్కడ ఉన్నావంటే కేవలము ఒప్పింపబడడానికి మాత్రమే. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఒప్పుకుంటే చాలు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కేవలము దేవా నేను ఈ రీతిగా ఉన్నాను తండ్రి అని నీవు ఒప్పుకుంటే చాలు. ఈ బలహీనత చాలా పని చేస్తుంది. ఈ బలహీనత దేవుని మీద ఆధారపడేటట్టు చేస్తుంది. ఏం చేస్తుంది? ఈ బలహీనత దేవుని మీద ఆధారపడేటట్టు చేస్తుంది. ఈ బలహీనత దేవుని ప్రార్థించడానికి నిన్ను నియమిస్తుంది. ఈ బలహీనత దేవుని కొరకు పరిగెత్తడానికి నిన్ను నియమిస్తుంది. ఈ బలహీనత దేవుని మహిమ కొరకు నిన్ను వాడుకుంటుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అయినా సరే నీవు భయపడిన అవసరం లేదు. ఇప్పుడు నీవు ఏ పరిస్థితిలో గుండా వెళ్తున్నావో డజంట్ మ్యాటర్. అది సమస్యనే కాదు, అది దేవుని మహిమ కొరకే. హల్లెలూయా.
అందరూ చెప్పండి, దేవుని మహిమ కొరకే. నేను స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహిమ కొరకే నీవు జరిగిందంతా ఎదుర్కొన్నావు. ఇంకా రాబోయే దినాల్లో కూడా అది దేవుని మహిమ కొరకే జరుగుతుంది. కాబట్టి నీవు ఒప్పుకొని దేవుని సన్నిధిలో నీ విశ్వాసాన్ని సన్నగిల్లనీయక దేవుని సముఖంలో ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే చాలు, ఖచ్చితంగా నిన్ను దేవుడు లేవనెత్తువాడై ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. నూతన బాడీని దేవుడిచ్చిండు ఆయనకు. హల్లెలూయా. నూతన జీవాన్ని దేవుడు మనకిస్తాడు. ఇదిగో హన్నాకి ఇచ్చిండు, తర్వాత ఆ కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చిండు. అలాగే చాలామంది కాళ్ళు లేకుండా భిక్షటను ఎత్తుక్కుంటూ ఆయన ఇది దేవాలయం దగ్గర కూర్చున్న వ్యక్తితో నా వైపు చూడని పౌలు శీలు మాట్లాడుతున్నప్పుడు ఆయన వైపు చూడంగానే ఇదిగో మాకు కలిగిందని నీకు ఇస్తున్నాం, ఇదిగో యేసు నామములో నీవు లేచి నడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చీలమండలు బలం పొందుకున్నాయి. ఇంతకుముందు బలహీనంగా ఉన్న చీలమండలు ఇప్పుడు బలం పొందుకొని దిగ్గున లేచి ఆయన గంతులు వేస్తూ దేవుని సన్నిధిని ఆయన ఆరాధిస్తూ వెళ్ళిపోయాడు. దేవుని మహిమ కొరకే. హల్లెలూయా. గమనించండి, దేని కొరకు? దేవుని మహిమ కొరకు. నీ బలహీనత దేవుని మహిమ కొరకే అని చెప్పి నీవు నమ్మాలి. దాంట్లో కృంగిపోని అవసరం లేదు. దేవుని మహిమ కొరకే ఈ బలహీనత. అందుకే పౌలు నాకు ముళ్ళున్నది కేవలము నేను ప్రాధేయపడడానికి, నేను బలపరచబడడానికి, నేను దేవుని సన్నిధికి దగ్గర కావడానికి అన్నట్టుగా నీవు కూడా ఒప్పింపబడాలి. అందరూ లేచి పడదాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. ఇది నాని ప్రభువా, బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఏ బలహీనతలో వెళ్తున్నారో, ఇంతవరకు ఎంతమంది కృంగిపడ్డారో, ఎంతమంది బాధలో ఉన్నారో, ఏ బాధ చేత వాళ్ళు బలహీనపడుతున్నారో ప్రతి దానికి సమాధానము ఈ దినము వారు పొందుకుందురుగాక, వారు ఒప్పించబడుదురుగాక, వాళ్ళు ఒప్పుకుందురుగాక, వారి బలహీనతను ఒప్పుకొని వారు బలం పొందుకుందురుగాక, బలం చేత నింపబడుదురుగాక, వారు ఆరోగ్యంతో నింపబడుదురుగాక. అనారోగ్యం ఉంటే యేసు నామములో ఆరోగ్యం చేత నింపబడుదురుగాక. ఏది బలహీన పరుస్తుందో బిడ్డలను, ఏది వారికి బలహీనంగా మారిపోయిందో, ఏదికి వారి సమస్యగా మారిపోయిందో ఆ సమస్యలో వారు సమృద్ధి పొందుకుందురుగాక, వారు బలం పొందుకుందురుగాక, ఆ నింద తొలగిపోవునుగాక. అయ్యా నీవే అయ్యా స్తన్ ప్రభువా, వారిని బలపరచండి. వారిని నీ మహిమ కొరకు నీ ఉంచావనే వారు గుర్తెరుగుదురుగాక. నీ మహిమ కొరకు నేను ఉన్నానని మేమందరం గుర్తెరుగుదురుగాక. అలాంటి గొప్ప లోతైన మర్మంలోకి బిడ్డలు నడిపించబడదురుగాక. నాకున్న సమస్య కేవలం దేవునికి దగ్గర అవ్వడానికి, కేవలం దేవుని ప్రాధేయపడడానికి, కేవలం దేవుని మహిమపరచడానికి, కేవలం దేవుని సన్నిధిలో గోజాడడానికి, ఆ దేవుని మహిమకు పాత్రుడను నేను అవ్వడానికి అని నీవు ఒప్పుకుంటే ఇది నాని దేవుడు నేను చూస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు నేను చూస్తున్నాడు. ఒప్పుకుందాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఈ దినము తండ్రి ఉన్న ప్రతి బిడ్డ ఒప్పుకుందురుగాక, వాళ్ళు ఒప్పించబడుదురుగాక, వాళ్ళు స్వస్థత పొందుకుందురుగాక, వాళ్ళు జీవం పొందుకుందురుగాక, వాళ్ళ బలం పొందుకుందురుగాక. అయ్యా మృతమైన దాన్ని ఇదిగోనైనా అయ్యా నీకు తండ్రి ప్రభువా ఇప్పుడే జీవంతో నింపుదురుగాక. యేసు నామములో సంపూర్ణ విడుదల, బలహీనత, అనారోగ్యము ఏదైనా సరే సంపూర్ణ విడుదల పొందుకుందురుగాక. యేసు నామములో వాళ్ళు పొందుకుందురుగాక. ఏ తననికి వందనాలు. నీవు ప్రభువా సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. అయా నీ నామానికి మహిమ కలుగునుగాక. తండ్రి నీకు వందనాలు. ఇక్కడ ప్రతి బిడ్డను బలపరచండి, ప్రతి ఒక్కరిని బలపరచండి. అయా పక్షిరాజు వలె రెక్కలు చాచుకొని ఆలయక ఎగిరిపోవునట్టుగా అయ్యా ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి. నీ కొరకు ఎదురు చూచుదురుగాక. అయ్యా వారి సొంత బలం మీద ఆధారపడకూడదు దేవా, వారి సొంత బలగం మీద ఆధారపడకుందరు ప్రభా, సొంత డబ్బు మీద ఆధారపడకుందరుగాక. అయా జ్ఞానం మీద ఆధారపడడం కాదు, కానీ నీ మీద ఆధారపడి వారి బలహీనతను ఒప్పుకొని సన్నిధిలో ప్రభా వారు నీకు మహిమ తెచ్చేవారుగా ఉందురుగాక. అలాంటి గొప్ప కృప ప్రతి బిడ్డకు దయచేసి యేసు నామములో ఇప్పుడే వాళ్ళకి అది కలుగునుగాక. యేసు నామములో వారు పొందుకుందురుగాక. నీ నామానికి మహిమ. ప్రతి బిడ్డను బలపరిచి మహిమ పొందినందుకు నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.